అండి, అందరికీ నమస్కారం. ఈరోజైతే నేను కోడి కార్జం కందనకాయలు అయితే తీసుకొచ్చారండి. దీన్ని అయితే ఫ్రై చేస్తాను. అస్తమాను చికెన్ తిని తిని బోర్ కొట్టి ఇలా కూడా ట్రై చేయాలనుకున్నాను. అందుకే ఇది ట్రై చేస్తున్నాను. దీన్ని ఎలా శుభ్రం చేసుకుందామండి. ఇప్పుడు ఇదిగోండి, శుభ్రంగా అయితే కార్జం కందనకాయలని శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్నాను. దీన్ని ఇప్పుడైతే బాయిల్ చేసుకుందాము. ఇప్పుడైతే ఇదిగో నేను డేక్ష అయితే పెట్టుకున్నానండి. ఇందులోకి స్టవ్ ఆన్ చేసి ఇవన్నీ కూడా వేద్దాము. ముందుగా వీటిని మనం బాయిల్ చేసుకుందామండి. నీసు వాసన రాకుండా ఉండడానికి కాస్త సాల్ట్ని వేస్తున్నాను. అలాగే పసుపు కూడా వేసుకుని మనం దీన్ని బాగా అయితే ఉడికించుకుందాము. ఇదిగోండి, ఇప్పుడు వీటిని బాగా కలుపుకుందాము. కొంచెంసేపు అయితే వాటర్ అంతా వచ్చేస్తుందండి. చాలా వాటర్ అయితే ఉంటుంది. వాటర్ అంతా వచ్చే వరకు కూడా దీన్ని అయితే మనం బాయిల్ చేసుకుందాం. ఒక 10 నిమిషాల పాటు స్టవ్ మీద అయితే పెట్టుకుందాం అండి. ఇదిగోండి, నేనైతే 3 ఉల్లిపాయలు తీసుకున్నాను. అలాగే 3 పచ్చిమిరపకాయలు, కొంచెం 3 రబ్బలు అయితే కరివేపాకు కూడా తీసుకున్నాను. ఇప్పుడు వీటిని అయితే నేను కట్ చేసుకుంటానండి. ఇదిగోండి, వాటర్ అయితే ఎంత వాటర్ అయితే వస్తుందో చూసా. వాటర్ అంతా కూడా బాగా ఇంకిపోయే వరకు కూడా ఉంచుతామండి. నేను మధ్యలో అయితే ఒకసారి చూశాను. అయితే ఇంకా వాటర్ అయితే చాలా వస్తుంది. దీన్ని కూడా బాగా ఇంకనిద్దామండి. కొంతసేపు అయితే పెడదాం. మళ్ళీ మసాలా కూడా ప్రిపేర్ చేసుకుంటున్నానండి. నువ్వులు, గసగసాలు, జీడిపప్పు అండి, అలాగే కొబ్బరి, ధనియాలు కూడా వేసుకుంటున్నానండి. ధనియాలు అలాగే జీలకర్ర, ధనియాలు జీలకర్ర కూడా వేసుకుంటున్నాను. ఇవ్వండి, ఇవన్నీ కూడా నేనైతే ఇప్పుడు మిక్సీ పట్టేసుకుంటానండి. కొంచెం చెక్క, ఇదిగోండి చెక్క, 2 యాలక్కాయలు, 4 లవంగ మొగ్గలండి, ఇవి కూడా వేసుకుంటున్నాను. వీటిలన్నిటినీ కూడా ఇప్పుడు నేను మిక్సీ అయితే చేసి పక్కన పెట్టుకుంటానండి. ఎందుకంటే బాగా అయితే దగ్గరికి అయిపోయి వాటర్ అంతా కూడా ఇంకిపోయింది. ఇలా అయితే సరిపోతుందండి. మళ్ళీ మాడిపోతాయి. వీటిని అయితే పక్కన ఎందుకంటే కళాయి అయితే పెట్టేసుకున్నాను. కళాయి వీటెక్కాక ఆయిల్ అయితే వేసుకుందాము. ఇదిగోండి, ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుందండి. ఆయిల్ అయితే వేసాను. కరివేపాకు, ఆయిల్ హీట్ అయిపోయాక కరివేపాకు వేసాను. అలాగే ఉల్లిపాయలు కూడా వేస్తున్నాను. అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసానండి, సన్నగా చీరుకుని. ఇప్పుడైతే ఇవి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం అండి. ఈ లోపల నేనైతే మసాలా అయితే ప్రిపేర్ చేసుకుంటానండి. బాగా ఫ్రై అయితే అయిపోయాయి. ఇప్పుడైతే అల్లం పేస్ట్ అయితే 2 స్పూన్లు అల్లం పేస్ట్ అయితే వేసుకుంటున్నానండి. కూడా బాగా వేయిందాము. అల్లం పేస్ట్ కూడా బాగా వేగిపోయిందండి. ఇప్పుడైతే ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఈ కార్జం కందనకాయలను అయితే వేసేసుకుందామండి. చూడండి ఎంత ఆయిల్ అయితే రిలీజ్ అయ్యిందో. వీటిని కూడా మనం ఇందులో బాగా కలుపుకుందాం. ఇప్పుడు
ముందుగా పసుపు వేసుకున్నాం కనుక పసుపు అయితే ఇప్పుడు ఏం అవసరం లేదండి. అలాగే ఒక 3 స్పూన్లు, చిన్న స్పూన్ ఉండి నాది 3 స్పూన్లు అయితే కారం వేస్తున్నాను. అలాగే కొంచెం రుచికి సరిపడా అయితే సాల్ట్ని కూడా వేస్తున్నాను. తర్వాత అయితే చూసుకుంటానండి. ఇందాక కొంచెం వేసాను కదా, ఇప్పుడు అందుకే తగ్గించాను. లాస్ట్లో అయితే చూసుకుని మళ్ళీ వేస్తానండి. వీటిని మూడిటిని బాగా మిక్స్ చేసుకు ఇదిగోండి, ఇప్పుడైతే ఉప్పు కారం బాగా మిక్స్ చేసాను. కొంచెం గ్రేవీగా ఉండడం కోసం ఒక చిన్న గ్లాస్ అండి, చూడు చిన్న గ్లాస్తో వాటర్ అయితే వేస్తున్నాను. వాటర్ అయితే వేసాను. దీన్ని ఇప్పుడు మూత పెట్టుకుని కొంచెంసేపు అయితే ఉడకనిద్దామండి. ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాం. ఇదిగోండి, ఇప్పుడైతే మూత తీద్దాం. కొంచెం దగ్గరికి అయిపోతుంది. ఇప్పుడైతే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాను అయితే వేసుకుందామండి. కొంచెం గ్రేవీగా ఉంటుందని నేను ఇలాంటి మసాలాను అయితే రెడీ చేశాను. దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకుని కొంచెంసేపు బాగా దగ్గరికి అయ్యేంత వరకు, ఫ్రైలా అయ్యేంత వరకు కూడా మనం ఉడికించుకుందామండి. చూద్దామండి, 10 నిమిషాలు అయితే బాగా ఉడికించాను. అయితే ఇదిగో ఆయిల్ కూడా సెపరేట్ అయిపోయింది. ఇదైతే బాగా ఫ్రై అయింది. ఇది రైస్లో కలుపు తినడానికి అయితే ఇలా ఉంటే బాగుంటుంది. మరి దగ్గరగా అయిపోతే నేను అలాగే రసం కూడా పెట్టానండి. అది ఇది వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది. అలాగే ఇప్పుడు బాగానే అయిపోయింది, ఇంకా అవసరం లేదు, ఇంకా కుక్కే అవసరం లేదు. ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర అయితే వేసుకుంటున్నానండి. కొత్తిమీర వేసుకుని కలుపుకుందాము. ఇదిగోండి, కార్జం కందనకాయలు ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఈరోజు మా లంచ్లోకి అయితే కోడి కార్జం కందనకాయలు ఫ్రై అండి. నేను ఎలా చేశానో మీకు నచ్చితే కాక కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదిగోండి, ఫైనల్గా కార్జం కందనకాయలు ఫ్రై రెడీ చేశాను కదా. ఇప్పుడైతే టేస్ట్ చూద్దామండి. రైస్లో వేసుకుని తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. రసం కూడా వేసుకుంటే బాగుంటుంది. సూపర్ అయితే సూపర్గా ఉందండి. ఓకేనండి.